ఈ రోజుల్లో ప్రభుత్వ పథకాలు పొందడం చాలా కష్టమైపోతుంది. పథకాలు ఇచ్చే ప్రభుత్వాలు బోలెడు కండిషన్లు పెడుతున్నాయి. దాంతో ప్రజలకు ఆ కండిషన్లను నెరవేర్చడం కష్టమైపోతుంది. దాంతో పథకాలను చాలామంది పొందలేకపోతున్నారు. తాజాగా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇచ్చే గృహజ్యోతి పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలని అధికారులతో రెడీ చేయించింది. అవేంటో తెలుసుకుందాం. అర్హులైన కుటుంబాల్లో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలవుతుంది. అయితే ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ మీటర్లు ఉండకూడదు. అది అద్దె ఇల్లు అయితే ఆయా పోర్షన్లలో ఉండేవారికి విడివిడిగా మీటర్లు ఉండవచ్చు. తద్వారా ఎవరికి వారు పథకాన్ని పొందవచ్చు. అద్దె ఇంట్లో పోర్షన్లలో ఉండేవారు తమ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, రేషన్ కార్డును అప్లికేషన్తో జత చేయాలి. తెలంగాణ ప్రాంతానికి చెందని వారికి ఈ పథకం వర్తించదు. ఊళ్ళల్లో ఇల్లు ఉండి హైదరాబాద్ లాంటి చోట అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఏదో ఒక చోట మాత్రమే పథకం కోసం అప్లై చేసుకోవాలి. గృహజ్యోతి పథకం కోసం అప్లై చేసుకోవడానికి మీ సేవా కేంద్రానికి వెళ్ళాల్సిన పని లేదు. ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్థానిక అధికారులు, జేఎల్ఎంలు ఇంటింటికి వస్తారు. అప్పుడు వారు మీటర్ నెంబర్, ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ తీసుకుంటారు. అలా అర్హులుగా చేరుస్తారు. పథకం అమల్లోకి వచ్చాక నెల తర్వాత బిల్లు తీసేందుకు వచ్చేవారు ఇంటికి వచ్చి జీరో బిల్ తీసి ఇస్తారు. ఆ బిల్లుకి మనీ చెల్లించాల్సిన పని లేదు. అయితే 200 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్లు వాడితే ఆ వాడకానికి మాత్రం బిల్లు ఇస్తారు. ఆ బిల్లును తప్పక చెల్లించాలి. ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చేది ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అధికారులు ఇళ్లకు వెళ్ళే పని జరుగుతుంది. వచ్చే నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.